నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. వారు నా దగ్గర రాకపోతే నేను నాయకుల దగ్గరికి వెళ్ళలేను. గ్రామ నాయకుల దగ్గరికి ఇన్ఛార్జిగా తీసేసినా లేదు, ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా మాడుగుల నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యావత్తు వర్గం అంతా కూడా 111 పంచాయతీల నుంచి కూడా రామానాయుడు అయితే బాగుంటుంది, రామానాయుడు అయితే గెలిపిస్తారనేది ఏదైతే ఒక మాట దొర్లుతుందో అది అధిష్టానం గుర్తించి మాకు ఈరోజు టికెట్ ఇస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. అయితే మా భయం అంతా ఒకటే, తెలుగుదేశం పార్టీ నమ్ముకొని తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని నమ్ముకొని ఈ మాడుగుల నియోజకవర్గంలో ప్రజలందరూ నాయకులందరూ కూడా ఎంతో అభిమానం చూపిస్తున్నారు. అయితే ఆ అభిమానాలు అనేక సందర్భాల్లో మండల పార్టీ మీటింగ్లు పెట్టుకొని వారు ప్రమాణాలు చేసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకొచ్చారు. గ్రామాన్ని నడిపించినటువంటి ఎవరైతే నాయక గణం ఉందో వారి అభిప్రాయాల్ని అనేక సందర్భాల్లో మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా అధిష్టానానికి చెప్పడం జరిగింది. ఇదేదో నా గొప్ప కాదు, రామానాయుడు నేనేదో గొప్పవాడిని నేను చెప్పట్లేదు. రామానాయుడు పనిచేశాడు. చంద్రబాబు నాయుడు ఒకే ఒక మాట అన్నారు, నా చుట్టూ తిరిగితే టికెట్ రాదు, జనం చుట్టూ ప్రజల చుట్టూ తిరిగితే ప్రజల అభిమానాలు మీరు చూరగొంటే పొందగలిగితే మీకు టికెట్ అదే వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈనాడు కాదు, నేను 2007లో తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైతే ఆయన తాలూకు ఆశీస్సులు తీసుకొని జాయిన్ అయ్యానో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రామానాయుడు అనే వ్యక్తిని నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే కాకుండా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారి మన్నలు పొందగలిగాను చంద్రబాబు నాయుడు తాలూకు ఇచ్చినటువంటి సూచన బట్టి. నియోజకవర్గంలో 2007 నుంచి నేను ఎమ్మెల్యే కానప్పుడు కానించి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని కండువా కప్పుకున్నానో, జెండా నా యొక్క భుజాలపై వేసుకున్నానో, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఎటువంటి లోటు లేకుండా అన్ని రకాలుగా అన్ని విధాలుగా కూడా నేను తోడున్నానని వారందరూ కూడా అభిప్రాయం చెప్పి ఆ అభిప్రాయాలే ఈరోజు మా రామానాయుడికి మేమందరం కూడా మద్దతుగా ఉన్నాం. రామానాయుడు అయితేనే మాకు ఈ యొక్క నియోజకవర్గంలో మాకు కానీ నియోజకవర్గానికి మంచి జరుగుతుందని చెప్పి వారి అభిప్రాయాలు చెప్పడం జరుగుతుందని చెప్పి సందర్భంగా చేస్తాను. రామానాయుడికి టికెట్ ఇస్తేనే మాకు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి ర్యాలీలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ధర్నాలు చేస్తున్నారు. ధర్నాలు ఏం చేస్తారు, ర్యాలీలే, శాంతియుతంగా ర్యాలీలు చేస్తూ ఉన్నారు. వారి అభిప్రాయాలు ఏవైతే ఇప్పుడు ఈరోజు మేము చూస్తాను, 2-3 రోజులు ఇప్పుడే చెప్పారు. మరి నాయకులందరూ కూడా మా అభిప్రాయాల్ని అధిష్టానం తీసుకోకపోతే మళ్ళీ మా అభిప్రాయాల్ని అందరూ కూర్చొని ఒక అభిప్రాయానికి వస్తాం. వారి అభిప్రాయం నా అభిప్రాయం. నాయకుల తాలూకా ఎవరైతే ఉన్నారో ఈరోజు నా వెన్నంట ఉండి మీరే ఉండాలి, మీరైతేనే గెలుస్తారనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా అభిప్రాయాన్ని నేను ఏ పరిస్థితిలో కూడా శిరసా వహిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.